నోటి గాలి అనిమల్కి వచ్చి తగ్గిన తర్వాత కాలి గిట్టల మధ్యలో చీము గడ్డలు రావడం వల్ల లాస్ట్ వీడియోలో మన పొట్టేల పిల్ల ఒకటి వీక్గా ఉందని చెప్పాను కదా. స్ప్రే యూస్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా అయితే రిజల్ట్ ఏమి ఉండట్లేదు. మనం రేపు వచ్చేసి మనం ఖచ్చితంగా వాటర్ అయితే పెట్టాలి. సో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ మల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం పొద్దున్నే సైలేజ్ అయితే ఇచ్చేసినాం. ఆల్రెడీ ఫీడ్ చేయాల్సిన టైం అయింది కాబట్టి మనం సైలేజ్ అయితే ఆల్రెడీ మనం ఫీడర్లో వేసేసినాం. అవి కూడా తినేసి ప్రశాంతంగా పడుకొని ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో అన్నీ కూడా నెమరు వేసుకుంటున్నాయి. వాటర్ కూడా తాగినాయి అనమాట. నైట్ పోసిన వాటర్ అంతా కూడా మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నేను వాటర్ అయితే ఫుల్గా పోసిన. సో ఫుల్గా పోసినా కూడా మళ్ళీ తాగినాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా నోటి గాలి అనేది అంటే బ్లూ టంగ్ అంటే నోటి గాలి అనేది విపరీతంగా అయితే మన పొట్టేళ్ళకి కావచ్చు, గొర్రెలకు కావచ్చు వ్యాపించింది అనమాట. సో ప్రజెంట్ అయితే పర్వాలేదు, తగ్గింది. అన్నిటికీ కూడా ప్రతి ఏరియాలో కూడా నోటి గాలి అనేది తగ్గింది. సో తగ్గినప్పుడు అంటే ప్రతి దగ్గర కూడా నోటి గాలి అనిమల్కి వచ్చి తగ్గిన తర్వాత కాలి గిట్టల మధ్యలో చీము గడ్డలు రావడం, లేదంటే పుండ్లు లాగా రావడం, ఈ విధంగా అయితే వస్తుందని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్ మనకు కాల్ చేసి చెప్పడం జరిగింది. తర్వాత వాట్సాప్లో కూడా మెసేజ్ చేశారు అనమాట. వాస్తవానికి అది ఒక గాలికుంటు టైప్ అనమాట. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి నేను మెడిసిన్ అయితే చెప్పబోతున్నా. సో నేను యూజ్ చేశాను అనమాట. సో మన దగ్గర ఉన్న వాటిలో మా నాన్న అవుట్ గ్రేసింగ్ తీసుకెళ్లే పొట్టేళ్లలో ఒక రెండింటికి అయితే ఇదే విధంగా అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి నేను యూజ్ చేసిన మెడిసిన్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. సో అదేవిధంగా మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. తర్వాత మనం చేయబోయే మంచి వీడియోలన్నీ కూడా చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియోస్ చూస్తున్నారు. సో దయచేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే సో మన ఛానల్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అనమాట. లాస్ట్ వీడియోలో మన పొట్టేల పిల్ల ఒకటి వీక్ గా ఉందని చెప్పాను కదా. పిల్లకి నేను డైలీ బోప్లెక్స్ అనే టానిక్ అయితే ఇస్తుంటాను. అదే ఇవ్వాలని ఏం లేదు. సో చాలా రకాలైతే ఉన్నాయి. సో వాటిలో కూడా 3D రెడ్ ఒకటి ఉంది, షార్కోఫెరాల్, తర్వాత వచ్చేసి న్యూరోకైండ్, తర్వాత బోప్లెక్స్. ఈ నాలుగిట్లో ఏదైనా యూజ్ చేసి సరిపోతుంది. ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో నోటి గాలి వచ్చిన తర్వాత వచ్చే కాలి పుండ్లకి, తర్వాత కాలి మధ్యలో వచ్చే చీము గడ్డలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి నేను ట్రీట్మెంట్ చెప్తానని చెప్పాను కదా. సో అదైతే నేను చేసింది అనమాట. సో ఇలానే ఫాలో అవ్వాల్సిన రూల్ ఏం లేదు. సో మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ ఏ విధంగా చెప్పినా కూడా ఫాలో అవ్వచ్చు, తప్పేం లేదు. కాకపోతే పొట్టేలకి నేను చేసిన ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే తగ్గిందనమాట. సో అందువల్ల మీతో ఈ విషయం అయితే షేర్ చేసుకుంటున్నా. బహుశా మీకు కూడా ఎంతో కొంతమందికి అయితే ఉపయోగపడుతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి కాలు గిట్ల మధ్య ఉండే చీము గడ్డ ఏదైతే ఉందో అది చీము కారుతుంటే కన సో ఫస్ట్ దాన్ని క్లీన్ చేసేసి అంటే గట్టిగా ప్రెస్ చేసి క్లీన్ చేసేసి దానిపైన వీలైనంత వరకు స్ప్రేలు అయితే యూజ్ చేయొద్దు. ఎందుకంటే స్ప్రే యూజ్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా అయితే రిజల్ట్ ఏమి ఉండట్లేదు. నేను ఆల్రెడీ యూజ్ చేసిన. సో ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి కూడా యూజ్ చేశాను. అంత రిజల్ట్ ఏం కనిపించలేదు. కాకపోతే దాని మీద ఏంటంటే ఆక్సీ టెట్రాసైక్లిన్ ఉంది కదా, మన థెరామెసిన్ అంటారు. సో థెరామెసిన్ అనేది పూతగా పూసేసి తర్వాత మీరు యూజ్ చేయాల్సిన ఇంజెక్షన్స్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి. ఆక్సీ టెట్రాసైక్లిన్ వచ్చేసి చీమ్ ఏదైతే ఉందో దాన్ని బ్రష్ చేసి తీసేస్తాం కదా. సో అప్పుడు గాయం లాగా ఏర్పడుతుంది. ఆ గాయం పైన కాలుగెట్ల మధ్యలో ఆక్సీ టెట్రాసైక్లిన్ని పూతగా పోయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం యూజ్ చేయాల్సిన ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చెప్తాను. సో వాటిలో ఒకటి వచ్చేసి యాంటీబయాటిక్గా మనం పెన్సిలిన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి గుర్తుపెట్టుకోండి G2 లేదా అవిలిన్, ఈ రెండింటిలో ఒకటి. తర్వాత వచ్చేసి పెయిన్ కిల్లర్కి మెలడక్స్ ప్లస్. ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మూడు కూడా మీరు 3 రోజులు ప్రతి 24 గంటలకు ఒకసారి ఇంజెక్ట్ చేసినట్లయితే 3 డేస్లో ఖచ్చితంగా తగ్గిపోతుంది. పెన్సిలిన్, G2 లేదా అవిలిన్, ఈ రెండింటిలో ఒకటి. తర్వాత మెలడక్స్ ప్లస్, ఈ మూడు అయితే మీరు 3 రోజుల పాటు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు కూడా క్లీన్ చేసి ఆక్సీ టెట్రాసైక్లిన్ అనేది పూతగా అయితే పోయాల్సి ఉంటుంది. ఈ విషయం కూడా మీరు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, రోజు లాగానే మనం గడ్డి కోయడానికి అయితే వచ్చేసినాం అనమాట. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే లాస్ట్ అయితే కోయట్లేదు అనమాట గడ్డి. సో ఈ మొదట్లోనే మనం దారి దగ్గర అయితే గడ్డి కోస్తున్నాము. ఎందుకంటే అక్కడి నుంచి ఆ లాస్ట్ నుంచి తీసుకురావడానికి సో ఇదంతా కూడా గడ్డి అడ్డం అవుతుంది అనమాట. అది పొడుగ్గా ఉండడంతో మనం తీసుకొచ్చేటప్పుడు అక్కడక్కడ అడ్డం అవుతుంది. సో ముందు ఇక్కడ దారి దగ్గర క్లియర్ చేసుకున్నామంటే ఇంకా లాస్ట్ నుంచి అయితే తీసుకురావచ్చు. సో గడ్డి అయితే ఎండిపోతుంది. మనం రేపు వచ్చేసి మనం వీలైనంత వరకు ఖచ్చితంగా వాటర్ అయితే పెట్టాలి. ఈరోజు బుధవారం, రేపు గురువారం అనమాట. ఎల్లుండి వచ్చేసి శుక్రవారం. రేపు వాటర్ పెట్టేసినామంటే ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి. సో అందువల్ల ఏంటంటే మనకి ఖాళీ ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఇప్పటికే గడ్డి అనేది కొద్దిగా వాటర్ అనేది ఎండిపోవడంతో ఆకు కూడా బరక్ అనేది ఎక్కువ అవుతుంది. అదేవిధంగా స్టెమ్ అనేది లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ముదిరిపోతుంది కాబట్టి
సో మన పొట్టేళ్ళు అనేవి సరిగా తినవు. సో ఈ రోజు బుధవారం, రేపు వచ్చేసి గురువారం కాబట్టి సో ఎల్లుండి మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి రేపు గురువారం మాత్రం ఖచ్చితంగా వాటర్ అనేది పెట్టేసినామంటే శుక్రవారం మనం మార్కెట్కి వెళ్ళొచ్చు అనమాట. మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఎటువంటి వర్క్ అయితే ఉండదన్నమాట. సో మనం రేపు వచ్చేసి ఖచ్చితంగా వాటర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ కనిపిస్తున్నటువంటి గడ్డిని అయితే మనం కట్ చేసేద్దాం. సూపర్ నేపియర్ కోయడం అయితే పూర్తయింది. తీసుకెళ్ళేసి షెడ్ దగ్గర వేసి చాపింగ్ చేసి ఫీడర్లో పోయేసినామంటే ఇంకా మనకి వర్క్ అయితే ఏమి ఉండదు అనమాట. సో డైలీ ఎలాగైతే అలాగేనమాట. కోసిన గడ్డిని మనం కట్టగా కూడా కట్టేసినాం. చాపింగ్ చేయడం అయితే పూర్తయింది. సూపర్ నేపియర్ అయితే ఫీడర్లో పోసేసినాం. అవి కూడా తింటున్నాయి. తర్వాత వచ్చేసి ఇంకా వాటర్ చూసుకొని సో సరిపోయేంత వరకు ఉన్నట్లయితే ఇంకా మనకి ఏం పని లేదనమాట. సో ఈవినింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన షీప్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా.